గంగవరం మండలం ఈరోజు గంగవరం మండలం కలగటూరు గ్రామంలో మారమ్మ గుడి సంపూర్ణం జరుగుతుంది. పెద్దలు మాకు తమిళనాడు అగ్గారులు కూడా చేనప్ప అనేసి ధర్మకర్త చేనప్ప వాళ్ళ భార్య నీలావతమ్మ వీళ్ళంతా గ్రామంలో అందరినీ కలుపుకొని ఈ గుడిని దాదాపు 15-20 లక్షల రూపాయలతో ఈరోజు సంపూర్ణం జరగడం జరిగింది. కావున బైరాడపల్లి జీడి బాబు పెద్ద పంజాయిని ఎంపీటీసీ ఆయన రాలేకపోయా, కొంచెం పర్సనల్ వర్క్ గా ఏదో ఎమర్జెన్సీగా ఆయన ఢిల్లీ బయలుదేరినారు కాబట్టి ఆయన కూడా తన వంతు సాయముగా గుడి ధర్మకర్తకి ఇమ్మని చెప్పి మా చేత పంపించినాడు. అదేవిధంగా కూడా గాని ఈ గుడికి ఆయన ఎంతో కృషి చేసినాడు. చీనప్ప గ్రామంలో అందరినీ కలుపుకొని కూడా, మరి చెంగారెడ్డి కూడా, ఆనందరెడ్డి, రమేష్ రెడ్డి, మా గురువు గారు లక్ష్మీపతి యాదవ్ కూడా టైం లేనందువల్ల రాలేకపోయి, వచ్చే ఆదివారము ఇక్కడ మళ్లీ ప్రత్యేకమైన పూజ ఉంటుంది. పెద్దలు ఆ రోజు అందరూ వస్తారు కాబట్టి ప్రత్యేకంగా పూజలుంటాయి. కొన్ని అనవల్ల కారణాల వల్ల రాలేకపోయి వీటికొచ్చిన ప్రతి గ్రామస్తులు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలనేసి సీనప్ప కూడా మనసు పూర్తిగా నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున జిల్లా యూత్ ప్రెసిడెంట్ నా పేరు సోమరాజు, ఈ గుడికి వచ్చి కూడా హ్యూమన్ రైట్స్ తరఫున మా దేవి ముండత్వం అధ్యక్షులు వహించిన తర్వాత ఈ గుడికి రోడ్డు కూడా హ్యూమన్ రైట్స్ తరఫున మా సొంత నిధులతో గుడికి మేము వేపిస్తామనేసి గుడి దగ్గర చెప్తున్నాం. ఇంకా లైట్లు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ లైట్లు కూడా మా గురువు గారు మీసేవ బాబాలతోనే చెప్తాను, ఈ రోజే చెప్తాను. రేపు కల్లా లైట్లు 2 లైట్లు కూడా ఏర్పాటు చేపిచ్చేస్తాం. ఈ రోజు ఆదివారం, సోమవారం, రేపు సాయంకాలం ఈ టయానికంతా లైట్లు ఏర్పాటు చేపిస్తాం. అది కూడా మా గురువు గారు మీసేవ బాబాలతో చెప్పిస్తాం. అదేవిధంగా ఏ లోటు లేకుండా ఈ గుడికి రోడ్లు కూడా మా హ్యూమన్ రైట్స్ తరఫున నేను దగ్గరుండి మా మహిళా అధ్యక్షురాలు సరస్వతమ్మ ఆధారంలో కూడా ఆయమ్మ తన వంతు కూడా కృషి చేసి రోడ్డు బాగలేదు, రోడ్డు కూడా మేము దగ్గరుండి వేపిస్తామనేసి మనం చేసుకుంటున్నాం.